హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇక్కడ వచ్చేసి నేను మెంతికూర ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను చాలా టేస్ట్ బాగుంటుంది అలానే చాలా రుచిగా కూడా ఉంటుంది చేదు అని ఎక్కడ అనిపించదు మీకు అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మెంతికూర మన బ్యాక్ సైడ్ పెరట్లోనే పెంచాను నేను ఆకుకూర కూడా బాగా ఫ్రెష్గా ఉంది 4 కట్టలు అయ్యేంత ఆకుకూర అయితే కట్ చేసుకొచ్చాను దాన్ని కడిగి మళ్ళీ కట్ చేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ అలా ఏం వేయలేదు కేవలం ఆకు మాత్రం వేసాను ఆకు వేసిన తర్వాత దాంట్లోంచి వాటర్ పోయేంత వరకే కాసేపు కదిలిస్తే అందులోంచి వాటర్ అన్నీ కూడా ఆవిరైపోతాయి ఆవిరైపోయిన తర్వాత నేను ఆయిల్ వేస్తున్నాను ఇదేంటంటే నాన్ స్టిక్లో చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టింది నాన్ స్టిక్లో కాకుండా ఇప్పుడు తెల్ల బాండీలు ఉంటాయి కదా సిల్వర్ బండీలు అలాంటి వాటిలో కానివ్వండి లేదంటే ఇనపది కానీ లేదంటే క్యాస్ట్ ఐరన్ వస్తుంది కదా వీటిలో దేంట్లో వేసినా కూడా ఆయిల్ ఏంటంటే ఎక్కువ పట్టిద్ది అవన్నీ కూడా నేను ట్రై చేశాను ఎక్కువ పడుతుంది ఆయిల్ దీంట్లో అయితే ఆయిల్ తక్కువ పట్టింది కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఇది వాడకూడదు అని చెప్తా ఉంటారు నాన్ స్టిక్ వాడకూడదు అని చెప్పినా కూడా కొన్నిటికైతే మనకి తప్పట్లేదు వాడక అందుకని చెప్పేసి నేను ఇందులో ఇది వాడుతున్నాను ఇది అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది అయిన తర్వాతనే ఆయిల్ చాలా తక్కువ వేసాను గమనించారు కదా ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ వేసాను ఆ తర్వాత వచ్చేసి పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర కొంచెం వచ్చేసి మినప్పప్పు అలా వేసాను అవి కూడా ఇప్పుడు వేస్తే ఎలా ఏగుతాయి అనుకోవచ్చు కానీ ఏగుతాయి చాలా బాగా ఏగుతాయి గమనించారా చాలా బాగా ఏగిపోయిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి కలిపి ఇలా పట్టుకొని చూస్తే ఆకు కూడా బాగా ఫ్రై అయిపోయింది ఎందుకంటే ఇది నాన్ స్టిక్లో పెట్టాను కాబట్టి ఇంత బాగా ఫ్రై అయిపోయింది మామూలుగా ఇడిగా కనుకైతే తెల్ల బాండీల్లో కానివ్వండి ఇనప బాండీల్లో ఇంత ఆయిల్ చాలా పోస్తేనే అయిద్ది అంతేకాకుండా దీంట్లో అవ్వటం వల్ల త్వరగా కూడా అయిపోయింది రోజు ఇంత త్వరగా ఎప్పుడు అవ్వలేదు నాన్ స్టిక్లో చేయటం నేను కూడా ఫస్ట్ టైమే ఎక్కువగా నేను కూడా సిల్వర్ బాండీల్లోనే చేస్తాను సిల్వర్ బాండీల్లో చేస్తే ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్ది ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది ఇది ఈరోజు అంత టైం కూడా తీసుకోలేదు బాగా ఏగిపోయింది ఇలా ఏగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇంత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఉల్లిపాయ ఉంది కదా అది తీసుకొచ్చేసి ఇంకా డైరెక్ట్గా వేసేయటమే దీనికి ఇంకేం పెద్ద మనం మళ్ళీ పోపు పెట్టాలి అలా ఏం అవసరం లేదు డైరెక్ట్గా వేసి కొంచెం ఆయిల్ అలా వేస్తే సరిపోతుంది ఇప్పుడు దాకా నేను వేసింది ఏంటంటే దీంట్లో ఆయిల్ పోపు దినుసులు మాత్రం వేసాను మెంతికూర ఒకటి వేసాను మెంతికూర కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇది అన్నీ కలిపి దీంట్లో ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎంత కొంచెం అంటే కొంచెమే వేస్తాను ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి దీన్ని కనుక మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కనుక అలా మూత పెట్టి ఉంచామంటే ఆలుగడ్డ కూడా చాలా తొందరగా కుక్ అయిపోయింది అంత ఎక్కువ టైం ఏం తీసుకోదు ఆలుగడ్డ కూడా ఎందుకంటే ముక్కలు సన్నగా పొడవుగా కొయ్యాలి అలా కాకుండా రౌండ్గా లావుగా కోస్తారు చాలామంది అలా కోసినప్పుడు అది ఎక్కువ టైం తీసుకుంటుంది అలా కాకుండా సన్నగా కనుక పొడవుగా కోస్తే అవి చాలా త్వరగా కుక్ అయిపోయింది ఇక్కడైతే నేను సన్నగా పొడవుగా కట్ చేశాను చూసారా మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఎల్లుల్లి కారం అంటే ఎల్లుల్లి కారంలో నువ్వులు వేస్తాను నేను నువ్వులు కొంచెం కరివేపాకు ఎల్లుల్లి అలా కారం చేశాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర సాల్ట్ కూడా నేను ఇప్పటిదాకా సాల్ట్ కూడా ఏం వేయలేదు ఇప్పుడే సాల్ట్ వేస్తాను ఎందుకంటే ఆలుగడ్డలో కనుక స్టార్టింగ్లో సాల్ట్ వేసామంటే అడుగంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది ఫ్రై అవ్వదు అందుకని చెప్పేసి మొత్తం కుక్ అయిన తర్వాతనే మనకు బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు కారం వేసిన తర్వాతనే సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే అప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఉప్పు కారాలు మీకు తగినంత వేసుకోండి ఎల్లుల్లి కారమే వేసుకోండి ఫ్రై ఐటమ్ ఏదైనా సరే ఎల్లుల్లి కారం మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ మొత్తం ఫ్రై అవ్వటం అయిపోయింది కర్రీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఎలా అనిపిస్తుందో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా ఎక్కడన్నా మెంతికూర వేసినట్టుగా ఆనవాళ్ళు కూడా లేవు మెంతికూర వేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చూస్తాను నేను ప్రతిదీ అందులో పాలకూరలో ఆలుగడ్డ వేసుకొని వండుకోవచ్చు అలానే ఇలా మెంతికూరలో కూడా ఆలుగడ్డ వేసి వండవచ్చు చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం